Hello viewers, general knowledge and current affairs bits. ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద ఆయుష్మాన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఎంత ఉచిత చికిత్సను అందిస్తాయి? 2 లక్షల వరకు, 5 లక్షల వరకు, 8 లక్షల వరకు, 10 లక్షల వరకు. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. కింది వాటిలో 1952లో కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ దేనితో ముడిపడి ఉంది? రాష్ట్ర శాసనసభ ఓటింగ్లో ప్రజల భాగస్వామ్యం, కార్యకలాపాల పరిధిలో స్థానిక అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం, లోక్సభ ఎన్నికల్లో ప్రజల భాగస్వామ్యం, లోక్పాల్ బిల్లును డిమాండ్ చేస్తూ నిరసనలో ప్రజల భాగస్వామ్యం. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. దేశంలో తొలిసారిగా రాష్ట్రపతి పాలన ఏ రాష్ట్రంలో విధించబడింది? పంజాబ్, హర్యానా, కేరళ, ఆంధ్రప్రదేశ్. పంజాబ్. ఆప్షన్ 1 పంజాబ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాతావరణ మార్పుల కారణంగా 2011 నుండి 2024 వరకు హిమాలయ ప్రాంతంలో హిమనీ నది సరస్సులు మరియు ఇతర నీటి వనరుల్లో విస్తీర్ణంలో ఎంత శాతం పెరుగుదల కనిపించింది? 33.7%. ఆప్షన్ 1. ఆసియా ఐక్యతను బలోపేతం చేయడంలో బౌద్ధ ధర్మ పాత్ర అనే అంశంతో మొదటి ఆసియా బౌద్ధ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ, కొలంబో, కాఠ్మండు, చైనా. న్యూఢిల్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దేశవ్యాప్తంగా జీఎస్టీ ఏ రోజు నుంచి అమల్లోకి వచ్చింది? 2017 మార్చ్ 1, 2017 April 1, 2017 July 1, 2017 January 1. Option 3 correct answer. Thank you for watching. Please like, share and subscribe.